ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభువు మనకు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అనుభవం కలిగిన దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. వారితో కలిసి వారికి సహాయంగా కొన్ని తలంపులు అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నిన్న ఆరాధన తర్వాత జరిగిన వాక్య పరిచర్యలో రాత్రి సువార్త కూడికలో ప్రభు చేసిన సహాయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో ఈ యొక్క ఉదయకాలం వేళ కొన్ని సంగతులు కొరింథీ పత్రికలోంచి ధ్యానం చేద్దామని నేను ఆశపడుతున్నాను. నిన్నటి దినాన్న ఉదయకాలం ఈ పత్రిక ఆరంభం అవ్వడానికి జరిగిన ఆరంభ పరిచర్య వివరాలు మనము అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనించాం. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్ని సూత్రం నేను చెప్పాను. అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్న పరిచర్య ఎక్కడ ప్రారంభమైందండి? 18వ అధ్యాయంలో ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. పౌలు తన యొక్క రెండవ మిషనరీ జర్నీలో, సువార్త యాత్రలో ఈ కొరింథీ పట్టణాన్ని మొట్టమొదటిసారిగా దర్శించాడు. అప్పటికే దేవుడు అకుల ప్రిస్కిల్లా అనే వారిని రోమా నుంచి అక్కడికి పంపించినట్టుగా మనం గమనించాం. అయితే వారి యొద్ద పౌలు కొంతకాలం నిలిచాడు. క్రీస్తు అనే సమాజపు అధికారి అంతా కూడా కొంతకాలం నిలిచాడు. దాదాపుగా సంవత్సరం మీద 6 నెలలు, అంటే 18 months. 18వ అధ్యాయంలో చాప్టర్ 18, 18 నెలలు. ఆ 18 వచనాల్లో రాయబడిన వివరాలు మనం కొరింథీ పత్రిక యొక్క ఆరంభ పరిచర్యగా మనం గమనిస్తాం. ఆ తర్వాత పౌలు మరలా కొరింథీకి వెళ్ళిన వివరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ మనం నిన్న చూసిన ధ్యానం అది. పౌలుని చేర్చుకున్న అకుల ప్రిస్కిల్లా, తిమోతిని శీలను చేర్చుకున్న అకుల ప్రిస్కిల్లా, అపోల్లోను చేర్చుకున్న అకుల ప్రిస్కిల్లా, చివరిగా సంఘాన్నే చేర్చుకున్న అకుల ప్రిస్కిల్లాగా మనం ధ్యానించాం. చిన్నగా ఆరంభించారు, కానీ వారి హృదయం విశాలపరచబడింది. వనరులు, వసతులు ఇవ్వబడ్డాయి. వారు సంఘముని తన ఇంట చేర్చుకుని వారికి పరిచర్య చేయగలిగినంత సామర్థ్యం ప్రభు వారికి ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. డేరాలు కుట్టేవారు. చిన్ని పరిచర్యలో కొరింథీ సంఘములో వాళ్ళ యొక్క పాలిభాగం ఉన్నది. ఎఫెసీ సంఘంలో వారి యొక్క పాలిభాగం ఉన్నది. రోమాలో తన ఇంట ఉన్న సంఘం యొద్ద కూడా వాళ్ళ యొక్క పాలిభాగం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. పౌలు ప్రశంస మనం చూసాం. పౌలు ప్రశంసే ప్రభు ప్రశంసగా మనం తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. పౌలు ప్రశంస అన్యజనులలో ఉన్న సంఘములు అన్నీ వారు వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని రాయబడింది. అంటే మనకి ఇవ్వబడిన ఆ యొక్క టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 సంఘాలే మనకు ఉన్నాయి, కానీ వీళ్ళు ఇంకా అనేక సంఘాల్లో పనిచేసినట్టుగా పౌలు తన యొక్క అభినందనలో మనం చూసినట్టుగా గమనిస్తున్నాం. నిన్నటి దినాన ఆలోచించిన సంగతులు ఇవి. రాత్రి వేళ సువార్త మనం ధ్యానం చేశాం. ఈరోజు ఈ పత్రిక రాసిన రైటర్, గ్రంథకర్త గురించి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ప్రారంభంగా నాకు 45 నిమిషాలు ఇవ్వబడింది. ఆ సమయంలోనే నేను ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటి 3 వచనాలు చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉనుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చిన్ని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఈ అమూల్యమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
మరొకసారి మీ పాదాల యొద్దకు మీ వాక్యాన్ని చేత పట్టుకుని రావడానికి అనుగ్రహించిన భాగ్యం పెట్టి వందనాలు. మీ వాక్య ప్రత్యక్షత మాకు దీవెన ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉన్నది, ఆదరణ దిద్దుబాటునిచ్చేదిగా ఉన్నది. నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచండి, నీ దాసుని మరుగుపరచండి, నీ నామాన్ని మహింపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి 3 వచనాల్లో మనము గమనించినట్లయితే అసలు పైనే రాయబడింది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. రిసిపియంట్స్ ఎవరంటే కొరింథీయులు, రైటర్ ఎవరంటే పౌలు. ఇది చాలా స్పష్టంగా మనం సర్ఫేస్లోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, పైనే మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ పౌలు ఎవరు? వాస్తవానికి అపోస్తలుడైన పౌలు గురించి మనము ఎరిగితే చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం 13 పుస్తకాలకు పరిచయం ఆయనే అన్నట్టుగా మనం చూడవచ్చు. కారణం ఏంటంటే 13 ఉత్తరాలు రాసిన వాడు ఒకే ఒక వ్యక్తి కాబట్టి ఆ 13 ఉత్తరాలకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. కారణం ఏంటంటే పౌలు గురించి ఆయన యొక్క మార్పు, ప్రభు ఆయన ఎలాగా పరిచర్యలను తీసుకొచ్చారు, ప్రభు ఎలా నియమించాడు, ప్రభు ప్రణాళిక పౌలు పట్ల ఎలా నెరవేరాయో మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక రాసిన వాడిగా ఉన్నాడు. నిన్నటి దినాన్ని మనము ఆలోచించాం. అయితే ఇతడు మొదటి నుంచి విశ్వాసేనా, లేకపోతే తర్వాత ప్రభువునందు విశ్వాసం ఉంచాడా? విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు ఆయనకి ఏ పని అప్పగించాడు, వాటిని ఆయన ఎలా నెరవేర్చాడు? దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనల్ని పౌలుకి ఎలాగో జారీ చేశాడు లేదా విశదపరిచాడు? ఈ సంగతులన్నీ మనము ఆలోచించాలి. వాస్తవానికి ఇప్పుడు పౌలుగా పిలువబడుతున్న వ్యక్తి ప్రారంభంలో సౌలుగా పిలువబడ్డాడు. ప్రారంభంలో అసలు అతని పరిచయమే మనం ఆలోచిస్తే దేవుని లేఖనాలు పౌల్ని ఎలా పరిచయం చేస్తున్నాయి అంటే ఒక నరహంతకునిగా పరిచయం చేస్తున్నాయి. హి వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద ఆల్ బిలీవర్స్ యాజ్ ఏ మర్డరర్. ఒక నరహంతకునిగా లేఖనాలు పౌల్ని పరిచయం చేస్తాడు. ఫస్ట్ టైం ఆయన పేరు మెన్షన్ చేయబడినప్పుడే అతడు ఒక నరహంతకుడుగా, ఒక భయంకరమైన వ్యక్తిగా లేఖనాలు ఉద్ఘాటిస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తి తర్వాత ఎలాగో మారాడు, ఏ విధంగా దేవుని హస్తం అతన్ని వాడుకున్నది మనం ధ్యానిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఎందుకు ఇంత ఘాటైన మాట చెప్పానంటే లేఖనాలు అవి తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, సౌలు అని వాడబడింది కానీ నేను పౌలు అనే వాడతాను, అది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం, ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ హిస్ నేమ్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఇన్ న్యూ టెస్టమెంట్ మనం చూస్తే 7వ అధ్యాయం 60వ వచనం మనం గమనిస్తాం. ఫస్ట్ టైం అతని పేరు అక్కడ ప్రస్తావించబడినట్టుగా దైవ లేఖనాలు మనకు సమాచారం తెలియచేస్తున్నాయి. చూడండి, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. అతడు అంటే ఎవరితను? స్టెఫను ప్రార్థించి ఆ సందర్భంలో ఈ మాటలు పలికి నిద్రించెను. అప్పుడు ఈ యొక్క పౌలు అనబడిన సౌలు పేరు మనం చూస్తున్నాం. సౌలు అతని చావుకు సమ్మతించాడు. ఎందుకు పౌలు ఒక నరహంతకుడుగా పరిచయం చేయబడ్డారు అని నేను చెప్తున్నానంటే, స్టెఫను చనిపోవడానికి ఇతడు సమ్మతించను అన్న మాట మనం గమనిస్తాం. నేరుగా ఆయన హత్య చేసినట్టు మనం చూడం కానీ ఇక్కడ ఈ సందర్భంలో, కానీ భక్తుడైన స్టెఫను యొక్క మరణానికి సౌలు అనే ఈ వ్యక్తి కూడా ఏమయ్యాడండి, కారణంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. చరిత్రకారులు మనం చెప్పేది ఏమిటంటే, ఈయన ప్రధాన యాజకుల యొద్దను, అక్కడున్న పరిసయ్యులు వారి యొద్దను మంచి ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు, రబ్బీ స్థాయి కలిగిన వాడు, కొంత అధికారం కలిగిన వాడు అని లేఖనాలు సౌలు గురించి చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇతన్ని లేఖనాలు ఎలా పరిచయం చేస్తున్నాయండి? ఒక నరహంతకుడిగా పరిచయం చేస్తున్నాయి. మరొక మాట చూడండి, 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇక్కడైతే సమ్మతించాడు, తర్వాత హత్య చేసినట్టుగా కూడా మనం చూస్తాం. 8వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 3వ వచనం,
సౌలు అయితే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అన్న మాట మనం చూస్తున్నాం. ఇతని యొక్క పని ఏంటంటే దేవుని సంఘమును పాడు చేయడం. స్త్రీలను పురుషులను ఇంటింటికి వచ్చి లోపలికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేసుకున్నా, ప్రభువు నమ్ముకున్నా, ఈ విషయం సౌలు అనే వ్యక్తి వద్దకు వెళ్తే అతడు వాళ్ళని ఈడ్చుకు వెళ్ళిపోయేవాడు. ఎక్కడ వరకు ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడండి? చెరసాల్లో వేయించేవాడంట. సంఘమును పాడు చేయడమే ఆయన యొక్క నైజము, సంఘమును పాడు చేయడమే అతని స్వభావంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. స్టెఫను చావుకి సంబంధించిన సౌలు సంఘమును పాడు చేయుచున్న సౌలు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అతడు నరహంతకుడుగా లేఖనాలు పరిచయం చేస్తున్నాయి. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక మనిషిని మనం చూస్తాం. అతడు నరహత్య చేసిన అనే మనిషిని అక్కడ రాయబడింది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడయు, ఆ తర్వాత పదం చూడండి, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి అన్నాడు. ఏం చేస్తున్నాడంటే బెదిరించడమే కాదు, మన 8వ అధ్యాయంలో వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తున్నాడని చూసాం. 7వ అధ్యాయంలో స్టెఫన్ యొక్క చావుకు సమ్మతించడం చూసాం. 9వ అధ్యాయంలో ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేస్తున్నాడంటే హత్య చేయుటయు అతనికి ప్రాణాధారము అన్నాడు. మనకు ప్రాణాధారం ఏంటి చెప్తారా? మనకు ప్రాణాధారం ఏంటి? గాలి, తర్వాత నీరు, తర్వాత ఆహారం. కానీ పౌలుకు ప్రాణాధారం ఏంటంట? అంటే ఎంత డెడికేటెడ్గా తీసుకున్నాడో చూడండి మినిస్ట్రీ. ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని, క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారిని, ప్రభువు నమ్ముకున్న వారిని చెరసాల్లో వేయించడం, వారిని బెదిరించడం, వారిని ఈడ్చుకుని వెళ్ళడం, హత్య చేయడము ఇతనికి ప్రాణాధారమైనట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత దారుణమైన వ్యక్తో మనం గమనిస్తున్నాం అన్నమాట. దేవుని యొక్క ప్రణాళికలు గంభీరమైనవి, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి. అసలు మనము ఊహించం ఇలాంటి వ్యక్తిని దేవుడు ఇంత బలంగా వాడుకుంటాడా, లేకపోతే క్రొత్త నిబంధనలో ఇంత ఎక్కువ భాగం రాయడానికి నియమించుకుంటాడంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ దేవుడు తన యొక్క దైవికమైన ప్రణాళికలో పౌలుని ఏర్పరుచుకుని మార్చి వాడిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి ఇంకా నిరీక్షణ మిగిలే ఉన్నది అనే సందేశం మనం పొందవచ్చు. దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా, పౌలు అంత దూరంగా మనం ఎవరు వెళ్ళలేదు, అవునా కదా? ఇక్కడ ఎవరైనా హత్య చేసిన వాళ్ళు ఉన్నారా? ఏమో నాకు తెలియదు. పౌలు ఏకంగా హత్య చేసి అంత ఎక్స్టెంట్కి వెళ్ళాడు, కానీ దేవుడు అతని పట్ల కనికరం చూపించినట్టుగా మనం గమనిస్తాం. బైబిల్లో రాయబడింది, ప్రధాన పాపిని నన్ను, నా మీద ఆయన కనికరం చూపించాడని పౌలు తన యొక్క సాక్ష్యంలో చెప్పాడు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం పౌలు కంటే మంచోళ్ళమే. ఆయన అంతా ఘోరమైన దూరం వెళ్ళిపోయాడు, కానీ దేవుడు అతని పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. చాలా సందర్భాల్లో అపవాది ఏమంటాడంటే, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు నిరుపయోగం, చాలా విషయాల్లో పాడైపోయావు, ఇంతవరకు నీకు చాలా ఛాన్సులు వచ్చాయి, అన్నీ దుర్వినియోగం చేసుకున్నావు, ఇంక నువ్వు దీనికి పని చేయవు, ఎలాగ వెళ్ళిపోమని చెప్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆల్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్స్ డిసప్పాయింట్మెంట్ కమ్స్ ఫ్రమ్ సేటన్. నిరుత్సాహము, నిస్పృహ, నిరాశ అపవాది దగ్గర నుంచే వస్తాయి, కానీ దేవుని దగ్గర నుంచి రావు. దేవుని దగ్గర నుంచి గద్దింపు వస్తుంది, దేవుని దగ్గర నుంచి మనను ఆయన సరి చేస్తాడు, కానీ మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. గుర్తుపెట్టుకోవాలి, నీకు ఇంకా అవకాశం మిగిలే ఉన్నది. సౌలుకి మిగిలే ఉన్నట్టు. అతడు భక్తుడు. ఎవరు? స్టెఫన్ మామూలు వ్యక్తి కాదండి, భక్తుడు. అతని మరణానికి ఇతడు కారణమయ్యాడు. అంతేకాకుండా అనేక మందికి మరణానికి ఇతడు తానే కారణమైనట్టుగా మనం గమనిస్తున్నాం. హింసించుటకు, దూషించుటకు, ఈడ్చుకుని వెళ్ళుటకు, చెరసాల్లో వేయుటకు ఇతడు కారణమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుని లేఖనాలని మనం పరిశీలిస్తే పౌలుని లేఖనాలు మనకి ఏమని పరిచయం చేస్తున్నాయి? ఈజ్ ఏ మర్డరర్.
ఒక నరహంతకుడిగా లేఖనాల యొక్క పరిచర్య పౌల్ని చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. తర్వాత మనం ఆలోచిస్తే గలతీ పత్రికలో ఇదే పౌలు తను గురించిన సాక్ష్యం చెప్పాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. అతను మార్పు చెందిన తర్వాత చెప్పిన మాట ఏం చెప్పాడు? పూర్వమందు యోధా మతస్థునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసి తిని అన్నాడు. అక్కడ పాడు చేశానని రాయబడింది, ఇక్కడ నాశనం చేశానని రాయబడింది. ఎప్పుడంటే ఈ సంగతులు పూర్వమందు నేను మతస్థుడిగా ఉన్నాను అన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది ఈ మార్గమందున్న స్త్రీలనైనను పురుషులనైనను అన్న మాట మనం చూస్తున్నాం. ఈ మార్గమందున్న స్త్రీలనైనను 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 9:2 ఈ మార్గమందున్న స్త్రీలనైనను పురుషులనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకును దమస్కులోకి వారి చేత ప్రధానుల యొద్ద పత్రికలు పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. 2 ఫేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 మతము, 2 మార్గము. పౌలుకి ఈ డిఫరెన్స్ బాగా అర్థమైంది, మనకు కూడా అర్థం అవ్వాల్సిన అంశం అది. పౌలు ఏమంటున్నాడంటే గతంలో నేను మతంలో ఉన్నాను, మార్గంలో లేను. యోధ మతం అనేది నాకు ఒక మత్తుని కలిగించింది. మతము ఎప్పుడు మార్గానికి వ్యతిరేకం గుర్తుపెట్టుకోవాలి. మతంలో ఉన్నవారు మార్గాన్ని పాడు చేస్తారు. యోధా మతమైనా, క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, ముస్లిం మతమైనా మతమే. మతంలో ఉండడం కాదు, మార్గంలో ఉండడం మేలు. అది జీవమునకు పోవు మార్గము, క్రీస్తే మార్గము, సత్య మార్గము, అది రక్షణ మార్గం. చాలామంది మందిరంలో ఉన్నారు కానీ మార్గములో లేరు. పౌలు అదే చెప్తున్నాడు. పూర్వం నేను మతస్థుడను అన్నాడు. మతస్థుల వల్ల కలిగే అవమానము ఈ రోజుల్లో మరి ఎవరి వల్ల కలగదండి. అవుట్వర్డ్ ప్రపంచంలో బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మందిరానికి వచ్చే వాళ్ళు అందరూ భక్తులు అనుకుంటారు, అవునా కదా? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు అనుకుంటారు, చర్చిలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు అనుకుంటారు. వాళ్ళకి అదే పిక్చర్ కనపడుతుంది. కానీ చాలామంది మందిరంలో ఉన్న వారందరూ, ఎక్కువ మంది, అందరూ నేను చెప్పట్లేదు, మతంలోనే ఉన్నారు. వాళ్ళకి మార్గం యొక్క విలువ కానీ, మార్గంలో ఉన్న సత్యము కానీ, మార్గంలో ఉన్న జీవము కానీ వారు అనుభవించలేదు. మేము ఆలోచిస్తుండగా చాలా కొన్ని సంభాషణలు జరుగుతున్నప్పుడు సంఘంలో చాలామంది మారు మనసు పొందలేదేమని డౌట్ వస్తుంది. కారణం ఏంటి? బయట ఉన్న అన్యుల కంటే దారుణంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వారు, వేరే విధంగా ఉన్నవారు కూడా చేయని పాపాలు కానీ, ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ దేవుని పేరులో ఉన్నవారు చాలామంది చేస్తున్నారు. దాన్ని బట్టి మనం ఏమని ఆలోచించాలి? పౌలు చాలా స్పష్టంగా, పూర్వానికి ప్రస్తుతానికి మధ్య సరైన గీత లేదనుకో, నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. పూర్వం మతస్థుడిని కాబట్టి నేను హింసకుడిగా, దోషకుడిగా ఉన్నాను. పూర్వం, ప్రస్తుతం కాదు. పూర్వం ప్రభువుని ఎరగనప్పుడు, యోధా మతంలో ఉన్నప్పుడు నేను సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాను, సంఘంలో ఉన్న పురుషులకు, స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్నాను. నా జీవితము పూర్వం వ్యతిరేకంగా ఉంది, కానీ ఇప్పుడు ప్రభువుకు అనుకూలంగా ఉంది అని చెప్పగలమా? పూర్వం ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని చెప్తున్నావా? పూర్వం నా పరిస్థితి బాలేదు. ఎంత స్పష్టంగా చెప్పాడో పౌలు మనం చూస్తున్నాం. పూర్వమందు యోధా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసి తిని అని చెప్పాడు. అయితే ఇదే తిమోతి పత్రికలో చూడండి, మళ్ళీ ఇదే మాట వాడాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడని నన్ను నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే మాట వాడాడు. పూర్వం నేను దూషించేవాడిని, హింసించేవాడిని, హానికరుడును అని చెప్పాడు. సాక్ష్యం చెప్పమంటే పూర్వం కోసం 3 మాటల్లో చెప్పాలి, అర్థమైందా? ప్రస్తుతం కోసం ఎక్కువ చెప్పాలి. ఎప్పుడైనా మీకు సాక్ష్యం చెప్పే అవకాశం వచ్చిందనుకోండి, పౌలు తన సాక్ష్యం చెప్పమంటే ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. 3 మాటల్లో తేల్చేశాడు.
పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. కానీ ప్రస్తుతం కోసం చాలా విషయాలు రాశాడు. మీరు అపోస్తల కార్యాలుగా చూడొచ్చు, తర్వాత 2 కొరింథీ పత్రిక చూడొచ్చు. చాలా సందర్భాల్లో ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన ఎదురైన సమస్యలు, ఆయన ఎదుర్కొన్న విషయాలు వాటన్నిటిని వివరంగా రాశాడు. కానీ పూర్వం కోసం ఆయన 2-3 మాటల్లో తెలియజేసినట్టుగా మనం గమనిస్తున్నాం. పూర్వానికి ప్రస్తుతానికి తేడా లేకపోతే మరొకసారి మనం రక్షించబడ్డామో లేదో చెక్ చేసుకోవాలి. ఈవెన్ యువర్ బాప్టిస్ట్, నువ్వు బాప్తిజం పొందినప్పటికీ కూడా పూర్వానికి ప్రస్తుతానికి ఏ తేడా లేకుండా మనం జీవిస్తున్నట్లయితే ఆ మార్పు విషయమైన ప్రశ్న మనం వేసుకోవాలి. పౌలు ఒక నరహంతకుడుగా పరిచయం చేయబడుతున్నాడు లోకానికి దేవుని లేఖనాల ద్వారా. దేవుడే పరిచయం చేస్తున్నాడు. రెండవది, పౌలుకి సువార్త పరిచయం మనం చూస్తాం. పౌలుకి సువార్త పరిచయం ఎవరు చేశారు? అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 7:51. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్పాడు. దాంట్లో ఎవరున్నారు కింద? సౌలు అతని చావునకు సమ్మతించిన అద్భుతమైన వర్తమానం చెప్పాడండి. ఎవరో? స్టెఫను. మామూలు వర్తమానం కాదండి, చాలా అద్భుతమైన వర్తమానం చెప్పాడు. మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమాయను అని ప్రారంభించి చాలా విశేషమైన సంగతులు చెప్పాడు. తర్వాత ఒక హెచ్చరిక కూడా చెప్పాడు. మీరు మీ చెవులను, మీ హృదయములను దేవునికి లోపరచట్లేదు అని చెప్పాడు. అందులో ఎవరున్నారు? ఈ సౌలు ఉన్నాడు. సౌలుకి వర్తమానము ఎవరి ద్వారా అందింది? సువార్తమానం స్టెఫను ఫస్ట్ టైం అతనికి సువార్త అందించినట్టుగా మనం గమనిస్తున్నాం. వర్తమానం అయితే అందింది, వర్తమానం స్పష్టంగా ఉంది, కానీ ప్రతిస్పందన బాలేదు. వారందరూ చెవులు మూసుకున్నారు, పళ్ళు కొరికారు, ఊరు బయటికి తీసుకెళ్లారు, రాళ్ళు బయట కొట్టి చంపారు తప్ప వర్తమానాన్ని స్వీకరించలేని వారుగా ఉన్నారు. అందులో ఎవరున్నారు? ఈ సౌలు కూడా ఉన్నాడు. అద్భుతమైన వర్తమానము వారికి ఇవ్వబడింది. ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మను ఎదుర్కొంటున్నారు, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరణను మీ పితరులు దూషించారు, ఎదుర్కొన్నారు, మీరు అలాగే ఉన్నారు ముష్కరులారా అని చెప్పాడు. అయితే వారు లోబరచలేని సౌలు గలవారు అని చెప్పాడు. ఒకటే ఏం రాయబడింది? మెడవంచని వారులారా, హృదయమందును చెవులు అందును సున్నతి పొందని వారులారా అని మాట రాశాడు అనమాట. మీ హృదయాన్ని, మీ చెవులను ఎవరికి లోపరచట్లేదు? ప్రభువుకు లోపరచట్లేదు. సౌలు ఆ యొక్క తెగలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సువార్త అయితే పరిచయం చేయబడింది భక్తుడైన స్టెఫను ద్వారా. సువార్త అయితే అందించబడింది భక్తుడైన స్టెఫను ద్వారా, కానీ అతడు దాన్ని అంగీకరించలేదు. చూడండి, అసలు ఆ స్టెఫను చెప్పిన వర్తమానం ఎంతో విలువైంది. అతని గురించి రాయబడిన మాటలు చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం, 6-10. మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి అని రాయబడింది. అక్కడ ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. సౌలు సామాన్యవాడు కాదండి. తన సమాన వయస్కుల్లో తనంత జ్ఞాని లేడు. ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠుడు, దేవుని లేఖనాల ఔపాసన పట్టినవాడు, యోధా మతానికి చెందినవాడు, పరిసయ్యుల సంతతికి చెందినవాడు, గమాలియేలు పాదాల దగ్గర వేద పాఠాలు నేర్చుకున్నవాడు, మహాజ్ఞాని లేఖనాల యందు. కానీ స్టెఫను ఎదిరించలేకపోయాడు. ఆయన చెప్పే వర్తమానానికి, ఆయన చెప్పే దేవుని వాక్యానికి, అతను ప్రేరేపించిన ఆత్మను సౌలు ఎదిరించలేకపోయాడు. వర్తమానం అయితే చాలా స్పష్టంగా వచ్చింది. అక్కడంతా అతని మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానము అన్నాడు. నేను చాలా చదువుకున్నాను ధర్మశాస్త్రాన్ని, చాలా విషయాలు నాకు తెలుసు, కానీ ఈ వ్యక్తి మాట్లాడుతున్న ఈ మాటలు, నేను అసలు ఈ జ్ఞానం ఎంత బాగుంది, అతని మాటల యందు శక్తి అంత బాగుంది, అవి వాస్తవంగా అనిపిస్తున్నాయి అనే ఆలోచనలు అతనికి వచ్చాయి. కానీ అతడు దాన్ని ఏం చేశాడు? వెళ్ళలేదు. చాలా సందర్భాల్లో మనకు కూడా ప్రభు వాక్యం చెప్తుండగా, ఈ వ్యక్తిని నేనే
ఈ పరిస్థితి కూడా నేనే వెళ్తున్నాను, నేను మారాలి అని నీ మనసులోకి వచ్చినా నీ గర్వం, నీ అతిశయం చాలా సందర్భాల్లో దాన్ని పక్కకు పెట్టేస్తుంటుంది. మేబీ సౌలు, నేను పరిసేయుడిని కదా, నేను రబ్బీని కదా, గమాలియేలు పాదాల దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికంటే ఐఎమ్ టాపర్ కదా, నేనెందుకు ఇతని మాటలు వినాలి, నేనెందుకు ఈ ప్రాణానికి లోబడాలి అనుకున్నాడేమో మనకు తెలీదు. కానీ వాస్తవానికి అతని ప్రేరేపించిన ఆత్మకు ఈయనేం చేయలేదు, స్పందించలేదు అని మాట మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను అని రాయబడింది. మాటే కాదు, ముఖం కూడా కనబడింది. మాట దేవుని మాటగా అతని వద్దకు వచ్చింది, ముఖము దేవదూత ముఖం వల్ల అతనికి కనబడింది. రెండూ తిరస్కరించాడు. సభలో ఉన్న వారందరిలో సౌలు కూడా ఉన్నాడు, అవునా కదా? అతని ముఖం చూస్తుంటే ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ యొక్క మహిమ, ఆ ప్రభావం, ఆ ప్రశాంతత, ఆ దైవికత, ఆ పరిశుద్ధత, అధీనత్వం, అవన్నీ చూస్తున్నప్పుడు ముగ్ధుడైపోయాడు, కానీ మాట వినలేదు. చాలామంది అబ్బా చాలా బాగా చెప్పారండి, అవునా, మారేవా, మార్చుకున్నావా, ఏదైనా నిర్ణయం చేసుకున్నావా, అబ్బే మార్కులు వేస్తా మంచిదే, ఎదుట అదే బ్యాచ్లో ఉన్నాడు, బాగుంది, మంచి వర్తమానమే అందింది, అతడు దైవాత్మ ద్వారానే ప్రేరేపించబడి చెప్పాడు. అతని ముఖం తేరి చూస్తే సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ దానికి సరిగా స్పందించలేని సౌలుగా మనం చూస్తున్నాం. 1, సౌలు పరిచయం, అర్హంతకుడిగా పరిచయించబడ్డాడు. 2, సౌలుకు సువార్త పరిచయం ఎవరు చేశారండి? స్టెఫను చేశాడు. స్టెఫను దేవుని ఆత్మ ద్వారా వాడబడి అతడు మాట ద్వారా, ముఖం ద్వారా కూడా విషయాన్ని అందించాడు. కానీ స్టెఫను సౌలు మాట విన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మూడవది మనం ఆలోచిద్దాం. సౌలుకు ప్రభువు పరిచయం. సౌలు లేఖనాల ద్వారా లోకానికి పరిచయం మనం చూసాం, అర్హంతకుడిగా పరిచయం అయ్యాడు. సౌలుకి సువార్త పరిచయం మనం చూసాం, స్టెఫను చెప్పాడు. సౌలుకి ప్రభువు పరిచయం మనం చూడబోతున్నాం. ఇది అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. మొట్టమొదటిసారి సౌలుకి ప్రభువు పరిచయం ఏర్పడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ రాయబడింది సౌలు ఇంకను అన్న మాట రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? 9వ అధ్యాయం ఆరంభం ఎలా ఉందండి? సౌలు ఇంకను అన్నాడండి. అంటే నీకు దేవుని వాక్కు వచ్చినాను, దేవుని సేవకుడు నీతో మాట్లాడినను, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినను, ఇంకనూ ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎంత ప్రమాదమో మీరు చూడండి. సౌలు ఇంకను అంటే అప్పటికి అతనికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఆ మహాభక్తుడు స్టెఫను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు కనబడ్డాడు ఆయనకి. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు, వీరి మీద ఈ పాపము మోపకమని విగ్రహమైన శబ్దంతో పలికి అతను మోకరించి తన ఆత్మను దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ అతను నేరుగా చూస్తున్నాడు, కానీ ఆగట్లేదు. ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్ళిపోతావా? ఇంకా దూరంగా వెళ్ళిపోతావా? ఆలోచించడు. నీ పట్ల దేవుడు బృహత్తరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అపవాది నిన్ను వేరే కోణంలో తీసుకెళ్తున్నాడు, గుర్తుపెట్టుకో. నీ పట్ల ఆయన ప్రణాళిక బృహత్తరమైనది, గంభీరమైనది, ఉన్నతమైనది. కానీ పౌలు దేవుని ప్రణాళికకు అతి వేగంగా ఎదురెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకే నీవు మునుకొనలకు ఎదురు తనలేవు అని ప్రభువు చెప్పాడు. దేవుడు ఒక బృహత్తరమైన ప్రణాళిక పౌలు పట్ల కలిగి ఉంటే పౌలు దానికి ఎంటైర్లీ అగెనిస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అంతేకాకుండా చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సౌలు ఇంకనూ వెళ్ళిపోతున్నాడంట. నువ్వు ఇంకా వెళ్ళిపోతావా? ఇంకా దిగిపోతావా? ఇంకా నష్టపరుచుకుంటావా? ఇంకా దెబ్బతినిపోతావా? ఆలోచించు. అప్పుడు ప్రభువు జోక్యం చేసుకున్నాడు. ఇది మరొక అవకాశం. చూడండి, 9వ అధ్యాయం 4వ వచనం లేదా 3 నుంచి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు మార్గమునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి
ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను, అప్పుడు అతడు నేల మీద పడి అన్న మాట మనకు గమనిస్తుంది. 4వ వచనం చివరిలో ఏం రాయబడింది? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును అని చెప్పాడు. నేరుగా పౌలుకి ప్రభువు పరిచయం మనం ఇక్కడ చూస్తున్నాం. అతి వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు దమస్కు మార్గములో ఒక వెలుగు అతని చుట్టూ అకస్మాత్తుగా ప్రకాశించింది. అతడు గుర్రం మేంచి కింద పడిపోయాడు. నీ యొద్దకు దేవుని వాక్కు సామరస్యంగా వచ్చినప్పుడు, సౌలభ్యంగా వచ్చినప్పుడు, సౌకర్యంగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు అంగీకరించలేదనుకో, ఇలా వస్తామని. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నాతో మాట్లాడాలి అనుకుంటారు. దేవుడు చాలా రకరకాలుగా మాట్లాడతారు, కానీ నేరుగా మాట్లాడాలనుకునే వాళ్ళు ఉంటారు. నేరుగా మాట్లాడితే విషయం ఇలా ఉంటుంది. ఎలా ఉంది? కింద పడిపోయాడు. కింద పడిపోవడమే కాదు, గుడ్డోడు అయిపోయాడు. గుడ్డోడు అయిపోయినంత కాదు, తన జీవిత కాలం ఇవి అంగవైకల్యంతో బాధపడ్డాడు. బైబిల్ పండితులు చెప్తారు, నా శరీరంలో ఒక ముళ్ళున్నది అన్నదాన్ని పౌలు కళ్ళ నుంచి ఎప్పుడు పుసుకారేదంట. ఎందుకంటే బీయింగ్ ఏ సిన్ఫుల్ మ్యాన్ వీ కెనాట్ సీ ద సెలెస్టియల్ బాడీస్. ఆ ఉన్నతమైన వెలుగు చూసినప్పుడు అతని కళ్ళు గుడ్డు అయిపోయాయి. కనుగుడ్లు లోపల రెటీనా దెబ్బతిన్నది. తర్వాత కొంత స్వస్థత అయితే వచ్చింది, కానీ పూర్తిగా రాలేదు అని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అందుని బట్టి ఆలోచించండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని? సౌలుకి ప్రభువు పరిచయం చేయడం జరిగింది. ఆయన అంటున్నాడు, ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది, అతను గుర్రం మేంచి కింద పడిపోయాడు అంటండి. తనకున్న గర్వం మేంచి, తనకున్న అతిశయం మేంచి, తనకున్న ఆధిక్యత మేంచి అతను కింద పడిపోయాడు. కింద పడిపోయి మరి అన్నాడు, ఆ గుర్రం ఎక్కలేదు. గుర్తుపెట్టుకోండి, నేను అనేవాడు పౌలు ఆ కన్వర్షన్లోనే జరిగిపోయింది. ఏమన్నాడండి? ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అన్న మాట మనం చూస్తున్నాం. అతనితో చెప్పబడింది, సౌలా సౌలా నీవేళ నన్ను 2 సార్లు ఎవరిని పిలుస్తావు చెప్పండి? 2-3 సార్లు గట్టిగా ఎవరిని పిలుస్తాం? చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు అనుకోండి, ఎలా పిలుస్తాం? బుజ్జి కన్నారా అంటామా? ఏమంటాం? రిపీట్ చేస్తాం, అవునా కదా? అబ్రహామా అబ్రహామా అని రాయబడింది. ఎందుకని? కత్తిపడిపోద్దేమని. కింద ఎవరున్నారు? ఇసాకు ఉన్నాడు. అబ్రహాం ఏ పొజిషన్లో ఉన్నాడు? కత్తి పెట్టి రెడీగా ఉన్నాడు. పడిపోద్దేమని పరలోకమందు ఉన్న దేవుడు ఏమన్నాడు? అబ్రహామా అబ్రహామా అన్నాడండి. అలాగే ఇతడు నాశనానికి, నరకానికి, దేవునికి వ్యతిరేకంగా గొప్ప దెబ్బ తినిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నా. ఇదొక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. వాస్తవానికి సౌలు హింసించింది ఎవరిని? సంఘాన్ని. ప్రభువు తీసుకున్నది ఏంటి? నన్ను. అంటే అర్థం ఏంటి? పౌలుకి ఇవ్వబడిన ప్రత్యక్షతల్లో ఒక విశేషమైన ప్రత్యక్షత ఏంటంటే, సంఘము ఆయన శరీరము, ఆ సంఘానికి ఆయన శిరస్సు. అతనికి రక్షించబడినప్పుడే అర్థమైంది అది. నేను హింసించేది విశ్వాసులను, నేను పాడు చేసేది విశ్వాసులను, నేను గాయపరిచేది విశ్వాసులను, కానీ దేవుడు దాన్ని ఎలా తీస్తున్నాడు? నీవు నన్ను ఎలా హింసించును. అందుకే మన ద్వారా సంఘానికి ఎన్నడైనా కానీ, ఎప్పుడైనా కానీ కీడు కానీ, నష్టం కానీ, బాధ కానీ, గాయం కానీ కలగకూడదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు తనకు జరిగినట్టుగా తీసుకుంటాడు, మనం ప్రాబ్లంలో పడతాం. మేలు చేయండి, మీరు ఆశీర్వదించబడతారు. అభివృద్ధి కలిగించండి, దీవించబడతారు. కానీ కీడు మన ద్వారా సంఘానికి వస్తే ఆయన సహించడు. పౌలైనా ఎవరైనా సరే, నీవేళ నన్ను హింసించున్నావు అని అడిగినప్పుడు నీవెవడు ప్రభువా అని అడిగినట్టుగా మనం గమనిస్తున్నాం. పౌలుకి సువార్త నేరుగా ఎవరు పరిచయం చేశారు? నెక్స్ట్ యేసు ప్రభువే. కానీ దానికి అతను మూల్యం చెల్లించాడు. అందుకే మొదటిసారి మాట్లాడినప్పుడు లోబడితే, మొదటిసార్లు దేవుని వాక్యాన్ని అడ్డుకొచ్చినప్పుడు అంగీకరిస్తే, దానికి స్పందిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి ఎంత స్పష్టంగా రాయబడిందో మీరు గమనించండి.
పౌలుకి సువార్త ప్రకటించింది ప్రభువే. ఇక్కడ ఒక వెలుగు అనే మాట మనం గమనిస్తున్నాం. అంటే ద నాలెడ్జ్ ఆఫ్ పాల్ రిగార్డింగ్ క్రైస్ట్ బిగిన్స్ విత్ దిస్ వర్డ్. ప్రభువుని గురించిన జ్ఞానము పౌలులో ప్రారంభమైంది. ఆయన ఒక వెలుగుగా చూస్తున్నాడు. ఇదే అపోస్తుల కార్యాల్లో పౌలు 2 సార్లు ఆయన టెస్టమని చెప్పాడు. అది 22వ అధ్యాయం 26వ అధ్యాయంలో కూడా రాయబడింది. మీరు ఎప్పుడైనా పౌలు యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా చదవాలంటే 9, 22, 26 ఈ 3 కలిపి చదువుకోవాలి. అప్పుడు ఒక పిక్చర్ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని పౌలు ఒక సభలో మాట్లాడుతూ చెప్పాడు. ఏమని చెప్పాడు? 22:6 అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఇలా చూస్తాం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అని చెప్పాడు. 29వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒక వెలుగు అని చెప్పాడు. 22వ అధ్యాయంలో ఏం చెప్పాడు? గొప్ప వెలుగు అని చెప్పాడు. సమయం ఏం చెప్పాడు? మధ్యాహ్నం అని చెప్పాడు. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం 26వ అధ్యాయం పదమూడవ వచనం చదువుతారా? రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నము సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రావులో ప్రకాశించుట చూసితిని అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టైము వెలుగు అని చెప్పింది ఆయన యొక్క రక్షణ ఆరంభం రోజున. ఇప్పుడు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు అని చెప్పింది ఇంచుమించుగా ఆయన అంతిమ దినాల్లో చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే దేవుని గురించిన జ్ఞానము అపోస్తలుడైన పౌలుకి ఏమైందండి? పెరుగుతూ వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ రక్షించబడినప్పుడు, ఆ మారు మనసు పొందినప్పుడు ఒక చిన్ని వెలుగు అని ఆయన ప్రస్తావించాడు. కానీ అది సామాన్యమైన వెలుగు కాదంట. ఎలాంటి వెలుగు అండి? మధ్యాహ్న కాలమందు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు నా చుట్టూను నాతో ఉన్నవారి చుట్టూను ప్రకాశించును అని చెప్పింది. అతని యొక్క పరిశు, లేకపోతే ఆయన ఎలా పరిశు చేస్తున్నాడో చూడండి. రక్షించబడినప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉన్నది చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పౌలు ఈ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడండి. అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలి అనేది పౌలు యొక్క ధ్యేయముగా మనం గమనిస్తున్నాం. రక్షించబడినప్పుడు చిన్ని చిన్ని విషయాల్లో, లేకపోతే పెద్ద పెద్ద పాపాలే పాపాలుగా కనబడతాయి. ఆ తర్వాత ప్రభు వెలుగులో మనం నడిచే కొలది మనకి చాలా విషయాలు తేటపడతాయి. ఒక బాటసారి తాను మార్గంలో వెళుతుండగా ఒక అడవిలో వెళ్ళేటప్పటికి సాయంత్రం చీకటి పడింది. ఇంకా ఈ యొక్క అరణ్యంలో ముందుకెళ్తే జంతువులు గట్ట ఉంటాయి అని చెప్పి అక్కడ ఒక గుహ ఉంటే ఆ చీకట్లో 6, 7, 8 గంటల సమయంలో ఆ గుహలోకి వెళ్ళి పడుకున్నాడంట. రాత్రంతా భయంకరమైన అరుపులు, భయంకరమైన గీంకారాలు వినబడుతున్నాయి. కానీ అతడు ఎంతో ప్రాణాలు చేత్తో పట్టుకుని ఆ గుహలో ఆ రాత్రంతా ఆ బండ మీద పడుకుని ఉన్నాడు. తెల్లవారు 4 అయింది. వెలుగు కొంచెంగా వస్తుంది. ఆ సమయంలో ఏంటి రాత్రి ఇన్ని భయంకరమైన గీంకారాలు వినపడుతున్నాయని బయటకు చూస్తే ఏనుగులు వాళ్ళంత దూరంలో ఏం చేస్తున్నాయంట? మేస్తున్నాయంట. ఈ బాబు ఇక్కడ ఏనుగులు ఉన్నాయి అనుకున్నాడు. మరలా ఇంకా కొంత వెలుగు వచ్చే సమయానికి వాటి వెనకాల దూరంగా వాటిని వేటాడడానికి సింహాల గుంపు కూడా ఉందంట. అయ్యి బాబు ఇక్కడ ఏనుగులే కాదు సింహాలు కూడా ఉన్నాయి అనుకున్నాడంట. ఇంకా కొంచెం వెలుగు వచ్చే సమయానికి అతడు తన గుహ బయటకు వచ్చి చూస్తే అతనున్న గుహ బయట ఉన్న చెట్టు మీద ఇంత నల్లని ఎలుగుబంటి ఉందంట. ఇక్కడే ఉందరా బాబు ఎలుగుబంటి, ఇందాక కనపడలేదు అని భయపడ్డాడంట. మళ్ళా గుహలోకి పరిగెట్టాడంట. ఆ బండ కింద ఉందంట పెద్ద పాము. బండ పైన తిరుగుతున్నాయంట తేళ్ళు, జర్లు.
ఎప్పుడు కనబడ్డాయి? వెలుగు పెరిగే కొలిది కూడా అతనికి క్లారిటీ పెరిగింది. రక్షించబడినప్పుడు అన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు, కానీ రక్షించబడిన తర్వాత నీవు దేవుని మార్గంలో నడిచే కొలిది వెలుగు పెరిగిద్ది, జ్ఞానము పెరుగుతుంది. అందుకే పౌలు ఏమన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అత్యున్నతమైన జ్ఞానము సంపాదించుకునే నిమిత్తము ఏవేవి లాభకరముగా ఉన్నవో అవన్నీ నష్టముగా ఎంచుకున్నాను. మన గోల్ ఏమై ఉండాలి? నా జీవితంలో నా ప్రభువు కనపరచబడాలి. వివాహమైన, ఉద్యోగమైనా, మరేదైనా అవన్నీ సెకండరీ. ప్రైమరీ అంటే తెలుసా? నా వివాహం ద్వారా నేను నా ప్రభువుని కనపరచాలి. దాని కొరకు నేను చదువుకుంటాను, దాని కొరకు నేను రాజీ పడతాను, దాని కొరకు నేను తగ్గించుకుంటాను. గర్వం, అతిశయం వెళ్ళకూడదు, లేదా నాశనం చేసుకుంటాం. అర్థమైందా? చాలామంది మంచి వారు వైవాహిక జీవితంలో ఫెయిల్ అవ్వడం గల కారణం ఏంటో తెలుసా? గర్వం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. ఒక సంగతి ఒక ఎండి డాక్టర్ చెప్పాడు. మా అసెంబ్లీలో కొంతమంది డాక్టర్స్ ఉంటారు. మా అసెంబ్లీకి సంబంధించిన డాక్టర్ కాదు, కానీ ఆయన స్నేహితుడు చెప్పిన మాట చెప్పాడు. ఆయనకి మ్యారేజ్ అయిన తొలి దినాల్లో తన భార్య కూడా ఎండి డాక్టర్. ఇద్దరు డాక్టర్స్ కాబట్టి మరి వారికున్న చదువుని బట్టి, వారికున్న స్థాయిని బట్టి, సమాజంలో వారికున్న గౌరవాన్ని బట్టి ఎవరు స్టాండ్ మీద వాళ్ళు నిలబడుతున్నారు. చాలా అది ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళు ఇడిపోయేంతవరకు వెళ్ళింది. సరే, విడిపోయిన తర్వాత అతడు అవిశ్వాసే. విడిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అతను చెప్పిన స్టేట్మెంట్ ఏం చెప్పాడు, నాకు అది చాలా ఆనందం కలిగించింది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ భార్యను నిలబెట్టుకోవడానికి నేను చేసే ప్రయత్నాల్లో కనీసం 10% నా ముందు భార్య పట్ల ప్రవర్తించుంటే ఆమె ఇప్పటికీ నాకు భార్యగా ఉండేది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రాణం నుంచి పొయ్యిలో పడ్డాడు అనమాట. ఇప్పుడు నా భార్యను నిలబెట్టుకోవడానికి నేను చేసే ప్రయత్నాల్లో ఈవెన్ 10% నేను చేస్తుంటే ఆ మొదటి భార్యతో నేను జీవించేవాడు అని చెప్పాడు. ఒకవేళ విశ్వాసులైన వారు ఒకవేళ ఇలాంటి విషయాల్లో నిలబడితే మీ స్టాండ్ మీద మీరు తగ్గించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు నీ పట్ల బృహత్తరమైన ప్రణాళిక ఉన్నది. అయితే అపవాది నిన్ను నాశనం చేయడానికి తీసుకెళ్తున్నాడు. సౌలు ఆ వెలుగు తన జీవితంలో పెంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో మనం గమనిస్తున్నాం. ఒకటి, నరహంతకుడుగా పరిచయం చేయబడిన సౌలు, సువార్త వినని సౌలు ప్రభు ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు అతడు మారు మనసు పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. అతడు అడిగిన 2 ప్రశ్నలు నేను చెప్పి నా సమయాన్ని నేను ముగించాలనుకున్నాను. తన జీవితంలో 2 questions he asked and he lived for that. తర్వాత తన జీవితం అంతా కూడా ఆ 2 ప్రశ్నల పరిశోధనలోనే పౌలు జీవించాడు. 2 ప్రశ్నలు అడిగాడు. 22వ అధ్యాయంలో 2 రాయబడ్డాయి. చూడండి, 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 18వ వచనం చూడండి. 22:18. చదువుదాం. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు అన్న మాట మనం చూస్తున్నాం. ఫస్ట్ ప్రశ్న ఏంటి? హూ ఆర్ యూ? నీవెవరు? అదే పౌలు యొక్క పరిశోధన. యేసుక్రీస్తు ఎవరో, ఆయనలో ఉన్న జ్ఞానం ఏంటో, ఆయనలో ఉన్న ఔన్నత్యం ఏంటో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన దైవత్వం ఏంటో, ఆయన గొప్పదనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆ ప్రేమ లోతు, ఎత్తు, ఎడలు, రాత్రి అన్నాం కదా, వీటన్నిటినీ తెలుసుకోవాలనేది పౌలు యొక్క ప్రయాణం. అర్థమైందా? నీవెవరు ప్రభువా? నువ్వేమై ఉన్నావు? నువ్విచ్చే రక్షణ ఏంటి? నీకున్న లక్షణాలేంటి? నీ గుణగణాలేంటి అని తనకున్నవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు అంటండి. ఆన్ ద పర్స్యూట్ ఆఫ్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ మై లార్డ్? నువ్వెవరు? తెలుసా యేసుక్రీస్తు ఎవరో నీకు? ఇక మారు మనసు పొందకపోతే ఆయన రక్షకుడు, రక్షించబడకపోతే ఆయన నిన్ను రక్షించేవాడు, క్షమించేవాడు, చేర్చుకునేవాడు, ఆదరించేవాడు, పాపము నుండి మళ్లించేవాడు, ఆశీర్వదించేవాడు, శిలువలో రక్తం కార్చిన వాడు, సమాధి చేయబడినవాడు, తిరిగి లేచిన వాడు, నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరో తెలియక ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆ రోజు నుంచి, దమస్కు నుంచి అతను ప్రారంభించినట్టుగా మనం గమనిస్తున్నాం. నీవెవరు?
మన జీవితంలో ఈ క్వశ్చన్కు సరైన సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు ఎవరంటే ఏం చెప్తాను? 2-3 మాటలు చెప్తా. పౌలు అడగండి ఏమని చెప్తాడు? అసలు పౌలు రాసిన పత్రికలన్నింటిలో కూడా క్రిస్టాలజీ అనేది మెయిన్ సబ్జెక్టుగా రాయబడింది. క్రీస్తుని గురించిన అత్యున్నతమైన జ్ఞానం సంపాదించిన అపోస్తలుల అగ్రగణ్యుడు పౌలు. కారణం ఏంటో తెలుసా? హీ లివ్డ్ ఆన్ ద పర్సూట్ ఆఫ్ దట్ క్వశ్చన్ వెన్ హీ ఆస్క్డ్ ఫస్ట్ డే టు ద లార్డ్. ప్రభువుని అడిగిన ఆ ప్రశ్న యొక్క సమాధానం ఎదుగుతూ జీవించాడు. ఆయనని బాగా ఎదిగాడు. అందుకని నేను చెప్పాను, వెలుగు పెరిగే కొలిది కూడా ముందు పెద్ద పెద్ద పాపాలుగా కనబడినప్పుడు తర్వాత చిన్న చిన్నవి కూడా మనకు అర్థమవుతాయి. ప్రభువుని దగ్గరగా వెళ్ళాడు. సూర్యుని దగ్గరికి వెళదాం అనుకోండి, ఏం పెరుగుతుంది? వెలుగు పెరిగిద్ది, వేడి పెరుగుతుంది. అలాగే ప్రభువుతో మనం లీనమై ఎదరికి వెళ్ళే కొలిది కూడా ఈ రెండు జ్ఞానము పెరగాలి. ఆయన గురించిన ఔన్నత్యమైన మన గురించిన ఆలోచన లేదా తగ్గింపు కూడా పెరగాలి. ఆయన గొప్పవాడు, మనము చిన్నవారమైన సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొక మాట అక్కడే రాయబడింది. 10వ వచనం చూడండి. 2వ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమన్నాడండి? నీవెవరు అన్నాడు. 2వ ప్రశ్న ఏంటండి? అప్పుడు ప్రభువా నేనేమీ చేయవలెను. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు దాకా నాకు నచ్చింది చేశాను, నాకు వచ్చింది చేశాను, నేను అనుకున్నది చేశాను, ఇక నుంచి అవన్నీ బంద్. నేనేం చేయాలి? అడిగావు ఎప్పుడైనా? నేనేమి చేయవలేను, నేను అనుకున్నది కాదు, నాకు తెలిసింది కాదు, నాకు ఇష్టమైంది కాదు, లేదా అనుకూలమైంది కాదు, నేనేం చేయాలి? ఈ రెండు ప్రశ్నల మధ్య సాగిన జీవితమే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం. ప్రతి విశ్వాసికి ఇవి మాదిరి. నీవెవరు ప్రభువా, నేనేమి చేయాలి? ఈ రెండింటి మధ్య తన 34 సంవత్సరాల జీవితం కొనసాగించాడు. ఇంకో మాట చెప్పమంటారా? హాఫ్ ఆఫ్ ద లైఫ్ వేస్టెడ్. 30 సంవత్సరాలు వృధా చేసుకున్నాడు. మిగిలిన 34 సంవత్సరాలు దాదాపుగా బైబిల్ పండితుల ప్రకారం 64 నుంచి 65 సంవత్సరాలు ఆయన బ్రతికారని చెప్తున్నారు. ఒకవేళ అది కరెక్ట్ అయితే కనుక మిగిలిన 34 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేశాడా లేదా? సగం వేస్ట్ అయిన వాడు ఎంత సేవ చేస్తే, సగం లైఫ్ వృధాగా, వెగనెస్ట్గా, దేవునికి శత్రువుగా, దోషకుడిగా, హింసకుడిగా వెళితే మరి మన జీవితం ఎంత మిగిలిందో ఆలోచించండి. దయచేసి అపవాదికి అప్పగించుకోవద్దు. సౌలు అడమెంట్గా లేడు, తర్వాత అతడు తగ్గిపోయాడు. చివరికి అతని కోసం రాయబడిన మాట, ఆ ప్రధాన పాపినైనా నన్ను ఆయన కనికరించాడని చెప్పాడు. నీకు ఇంకా సమయం మిగిలే ఉన్నది, నీకు ఇంకా అవకాశం మిగిలే ఉన్నది. ప్రభు నీకు సహాయం చేస్తాడు నువ్వు ప్రభు యొద్దకు వస్తే. నరహంతకుడుగా ఉన్న ఈ సౌలు ప్రభు పరిచారకుడిగా మిగిలాడు. సంఘాన్ని పాడు చేస్తున్న ఈ సౌలు సంఘాన్ని కట్టేవాడుగా మారాడు. అనేక మందికి హాని చేసిన ఈ పౌలు అనేక మందికి ఆదరించేవాడిగా మారాడు. నిరుపయోగమైన ఈ పౌలు అర్హమైన పాత్రగా మార్చబడ్డాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. చిన్నగా నువ్వు తగ్గించుకుంటే, రిపేర్ చేసుకోవడానికి ఆయన చేతుల్లో నువ్వు నిన్ను పెట్టుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నా సమయం అయింది, నేను ముగిస్తున్నాను. చిన్ని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఆలోచించు స్నేహితుడా. సౌలుకి సువార్త ఇవ్వబడింది కానీ అంగీకరించలేదు. సౌలుకి వర్తమానం ముందే వచ్చింది కానీ తిరస్కరించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణకు తన చెవులను, హృదయాన్ని అర్పించలేదు. ఒకవేళ అదే స్థాయిలో నువ్వు ఉన్నావా? మరలా ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. ఇంకా పరిస్థితులు దారుణంగా మారకముందే, పరిస్థితులు నీ చేయి దాటిపోకముందే తిరిగి వస్తావా? దేవుడు నీ పట్ల బృహత్తరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అమ్మా అయ్యా, అది అచంచలమైన ప్రణాళిక, గంభీరమైన ప్రణాళిక, ఉన్నతమైన ప్రణాళిక. దయచేసి పాడు చేసుకోవద్దు. అపవాది నిన్ను వేరే డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు. రాత్రి ఈ ఉదయకాలం వేళ ఒక్కసారి ఆగి ఆలోచించు. నా ప్రయాణం ఎటు? నేనేం చేస్తున్నాను? నేను ఎందుకు ఇలా వెళుతున్నాను? సౌలు ఎంత మార్పు వచ్చింది. పౌలుగా మార్చబడ్డాడు. సంఘాన్ని పాడు చేసిన వాడు సంఘానికి సహకారిగా మారిపోయాడు. సంఘాల్ని కట్టేవాడిగా మారిపోయాడు. కొరింథీ సంఘాన్ని కట్టిన వ్యక్తి ఎంత క్రూరుడో, ఎంత దూషణకరుడో, ఎంత వ్యతిరేకో మీరు గమనించండి.
నీకు ఇంకా సమయం మిగిలే ఉన్నది. అప్పగించుకుందాం, ప్రభువు చేతుల్లో మనల్ని మనం పెట్టుకుందాం. ఆయన మనల్ని వాడుకోబోతున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.